ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్ అన్ని చూసి తమ నైపుణ్యాలని నేను కొంతమంది రైతులు మాట్లాడుతుంటే చూస్తా ఉన్నా. శాస్త్రజ్ఞులు లేదా అగ్రికల్చర్ దాంట్లో అధిరతగా చదివిన పెద్దలందరికంటే గొప్పగా తమ అనుభవాన్ని సాటి రైతులకు తెలిపి రైతుల ద్వారా రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని చూపించి కల్పించి రైతు పెట్టుబడి లేదా పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ విధంగా ఎన్నో ఆలోచనలు పంచుకున్నటువంటి ఈ వేదిక నిజంగా కూడా ఈరోజు పాలమూరులో ఈ సభను చూస్తా ఉంటే 100% ఇది రైతుల సభ. రైతులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజులు కావాలనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న సభగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూసి మాట్లాడేటువంటి ప్రతిపక్షానికి చురకలు అంటించే విధంగా మీరంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులంతా బాగుపడతామనే ఒక సంకల్పంతో వచ్చి ఈ సభను విజయవంతం చేశారు. ఈరోజు అందరికీ అర్థమైంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒకటే సంతకంతో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండో అదే మాదిరిగా మన రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రభుత్వం కూడా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూస్తుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తాము ఎన్నిక చేత కాదు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తా ఉంటే ఎక్కడ వారికి మంచి పేరు వస్తుందో ఏదో ఒక కోణంలో అడ్డం పెట్టాలన్న ఉద్దేశంతో తీసుకునేటువంటి చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా చూపించి రైతన్నలని కొంత ఆలోచన పరంగా వేరు చేస్తా ఉన్నారు. నేను రైతు సోదరులతో కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రైతు తరఫు నిలబడి నికాజుగా కొట్లాడతామన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సభను ఇంత పెద్ద ఎత్తున జిల్లా నలుమూలకించి విచ్చేసి విజయవంతం చేసిన రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలిసి ముగిస్తా ఉన్నా. జై జవాన్ జై కిసాన్. నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వాలైతాడు. బీద సాధన ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు. బీద సాధల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు. బీద సాధల ధైర్యం 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు. బీద సాధల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి
భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు తెలంగాణ లక్షలాది రైతులకు రైతు నేస్తం రైతు అభివృద్ధికి అందిస్తున్న అభయ హస్తం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రభుత్వ వార్షికోత్సవ సంబరాల సారథి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు 3 రోజుల పండగ రాష్ట్రంలోని రైతులందరికీ వ్యవసాయ శాస్త్రజ్ఞులు సాంకేతికంగా శాస్త్రపరంగా అవసరాల్ని అంచనా వేసే ఒక అద్భుతమైన వేదిక కల్పించింది ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడు పాలమూరు జిల్లా ప్రజల్ని పలకరించేందుకు మీ దగ్గరకు బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు